Varaha Hastam. Formation of Varaha Hasta. When two Mrigashirsha Hastas are placed one above the other and the thumbs are joined to the little fingers is called Varaha Hasta. రెండు మృగశీర్ష హస్తాలను ఒకటి మీద ఒకటి ఉంచి బొటన వేళ్లను కనిష్ట వేళ్లకు కలిపితే అది వరాహ హస్తం అవుతుంది. వినియోగ శ్లోక. ఏతస్య వినియోగస్యాత్ వరాహార్థే ప్రదర్శనే. వరాహస్త used to show Lord Varaha, Varaha avatar of Vishnu, boar, wild pig lifting the earth by Varaha, strong animals with tusks digging or rooting movement of a boar. వరాహ హస్తం వినియోగాలు. శ్రీ మహావిష్ణువు యొక్క వరాహావతారం చూపించుటకు, వరాహము లేదా అడవి పందిని చూపించుటకు, భూమిని ఎత్తిన వరాహ రూపం చూపించడానికి, పళ్ళతో ఉన్న జంతువులు లేదా తవ్వటం, నేలను తడమటం చేసే పంది ఆకృతిని చూపించడానికి ఉపయోగిస్తారు. గరుడ హస్తం. ఫార్మేషన్ ఆఫ్ గరుడ హస్త. Garuda Hasta is formed by turning both Arthachandra Hastas inward and joining the two thumbs together is called Garuda Hasta. రెండు అర్ధచంద్ర హస్తములను లోపలికి తిప్పి రెండు బొటన వేళ్లను కలిపితే అది గరుడ హస్తం అవుతుంది. వినియోగ శ్లోక. గరుడ హస్త ఇత్యాహు గరుడార్థే నియుజ్యతే. Garuda Hasta is used to depict Garuda, vehicle of Lord Vishnu, a bird or a bird spreading its wings, flying movement, strong, majestic birds, symbol of protection or caring someone, mythological scenes involving Garuda. గరుడ హస్తం వినియోగాలు. గరుడు అనగా విష్ణుమూర్తి వాహనం. పక్షిని, పక్షి రెక్కలు పరిచిన రూపాన్ని, ఎగిరే పక్షి, శక్తివంతమైన వైభవమైన పక్షులు, రక్షణ సూచన, గరుడితో సంబంధించిన పురాణ సన్నివేశాలు చూపించుటకు గరుడ హస్తం ఉపయోగించబడుతుంది. నాగబంధ హస్తం. Formation of Nagabandha Hasta. When two Sarpashirsha Hastas are crossed and joined together, it becomes the Nagabandha Hasta. రెండు సర్పశీర్ష హస్తాలను స్వస్తికముగా పెట్టి కలిపితే అది నాగబంధ హస్తం అవుతుంది. వినియోగ శ్లోక. ఏతస్య వినియోగస్తు నాగబంధేహి సమ్మతః. Nagabandha Hasta is used to depict a couple of snakes entwined together and also symbolizes a small house in certain contexts and also symbolizes the Atharvana Veda and mythological snakes, protection of threatening gesture, scenes of snakes charmers or snake dances, symbol of Kundalini or energy in spiritual context. నాగబంధ హస్త వినియోగాలు. పాముల జంట, పొదరిళ్ళు, అథర్వణ వేద మంత్రములు, పురాణ ప్రమాణాల నాగులు, రక్షణ లేదా బెదిరింపు సంకేతం, పాము నృత్య సన్నివేశాలు, ఆధ్యాత్మిక సందర్భంలో కుండలిని లేదా శక్తి సూచనకు ఉపయోగిస్తారు.